మనోజ్ ప్రభావతుల ముందు పదే పదే బాలు మీనాని అవమానించటం, మీనాని పెళ్లి చేసుకోవడం తనకొక జైలు గోడలా ఉంటుంది. గుదిబండ నెత్తి మీదకి వేసుకొచ్చి పెట్టేసినట్టు, చూయింగ్ గమ్ లాగా నా జీవితాన్ని అలా నలిపేసి పడేశారు అంటూ ఏవేవో మాటలు అంటుంటాడు బాలు. అయితే ఆ మాటలన్నీ విన్న తర్వాత మీనాకి చాలా అసహనం వచ్చేస్తుంది. ఎందుకనంటే ఆ మాటల్ని బేస్ చేసుకుని ఇక ఏమవుతుందంటే మీనాకి మనసు విరిగిపోతుందనమాట. ఎందుకని అన్ని రోజులు ఎలా భరించాలి? భరించలేరు కదా! అయితే అంటుంది, "ఎందుకు నన్ను అలాగా మాట్లాడుతున్నావు? నా నేనంటే నేను నీ భార్యనే కదా!" అంటే, నువ్వు నా భార్యవే కావచ్చు. కానీ నీ దారి నీది. నా దారి నాది. అయినా నేనెప్పుడైనా నేను ఇష్టమని చెప్పానా? నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టమని చెప్పానా? అంటే, అయితే ఇష్టం లేనప్పుడు ఇంకెందుకు నేనిక్కడ ఉండను. నా దారి నేను చూసుకుంటానని చెప్పేసి కోపంగా తన బ్యాగ్ తీసుకొని సర్దుకుని వెళ్ళిపోతుందనమాట. అంటే బట్టలు సర్దుకుని వెళ్ళిపోతుంది. ఎందుకనంటే తనకింకా అసలు అక్కడ ఎవరి అండదండలున్నాయి? ఒక్క వాళ్ళ సత్యం మావయ్య తప్పించి ఎవ్వరు కూడా పాపం తనని యాక్సెప్ట్ చేయటం లేదు. అక్కడ ఒక అమ్మాయి మీనాని సెంటర్ చేసి ఇద్దరు అన్నదమ్ములు కూడా నాకు తినంటే ఇష్టం లేదంటే తినంటే ఇష్టం లేదంటున్నారు. మనోజేమో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి పెళ్లి పెట్ల మీద నుంచే వెళ్ళిపోయాడు. బాలు ఏమో నువ్వు వదిలేసిన దాన్ని నేను చేసుకుని నేనింత బాధలు భరిస్తున్నానని తనంటున్నాడు. మధ్యలో ప్రభావతి ఏమో నీ వల్ల నా కొడుకు అలా అయిపోయాడు, నువ్వు దొంగవి, నువ్వు అదివి, నువ్వు ఇదివి అంటుంది. అది ఇంకా ఏ మొహం పెట్టుకుని ఉంటుంది? ఏ మొహం పెట్టుకుని ఉండలేదు మీన. అందుకనే వెళ్ళిపోతుంది అనమాట.